చూడు అన్ని పాస్ అయిపో. అరే మీరు కాళా పాస్ అయితే నేను గుబ్బా బాగా కొడతాం, రియల్ పాస్ అయితే ఇంకేం బాగా కొడుతుర్రు. ఏం కలుగుతారో పండుగ. నేనే కలుగుతానారా? అరే సత్య, నువ్వు 35 మార్కులతోటి పాస్ అయ్యి కథలు పడుతున్నావారా? రేపు చింత చెట్టు కిందికి రా, చూసుకుందాం. గుడ్ బాయ్. గదే గదే. దేవుడు ఈ సాగు చాలా ఉన్నా. హలో, మీ అబ్బాయి కంపెనీ వానికి ఎక్కడ పని లేదు. చదువుకునే టైం ఉన్నాయి ప్రపంచంలో నాకు పని దొరకడా మీరు? వాళ్ళ పొద్దుగాల మొదలు పెట్టింది కదా. అయితే కానీ ఫోన్ ఎక్కడ పెట్టిందో చూసినావా? వాళ్ళు చూసిన కానీ సార్ కానీ పారాదరా, మనం కూడా చదువుదాం. ఏం చదువుతున్నావు ఇవి? బుక్లో మాయా ఇది కొన్న మొక్కైనా బుక్ చూడు, రేపు మాయా బుక్లు ఏం చదువుతామారా? కోరుకొండ కోటను రాజధాని ఏర్పాటు చేసి కరణంలో కోట సైనిక దాడుల నుంచి రక్షణ పరంగా. అరే ఏం చదువుతున్నారా? నీకే ఉన్నా అరనోరు మెల్లగా ఆరా చదివే తీరు చదువు వస్తుంది. ఎవరో బాగా ఆలోచిస్తాను, చూసుకున్నాం. పాస్కి ఇట్లా అవుతావా ఎట్లా? ఏం లేదురా, మా అయ్య ఫెయిల్ అయితే 2 బర్రెలు కొనిస్తాడు. మా అయ్య గురించి ఏందిరా, నేనే 2 బర్రెలు కష్టపడి కొనుక్కుంటా. 2 బర్రెలు కొంటావు కానీ చదవా అంటావు. ఏం చేద్దాం మరి, ఏ నౌకరు కూడా దీనికి పనికిరాదు. ఈ నల్లమక్క కూడా ఎక్కడ దొరికినరా మనకు? ఛీ, నీ అవ్వ నేనైతే పాస్ అయినా, మా వాళ్ళు పాస్ కాకుండా చూడాలి. మా వాళ్ళు పాస్ అయితే నా ఇజ్జత్ మనం పోతుంది. నీ అవ్వ ఒకసారి పోయేద్దాం వాళ్ళ కాడికి. అరే ఈ గుండు ఫాస్ట్ అయిన మనం డిస్టర్బ్ అయ్యేందుకు వచ్చిండ్రు. అరే ఊక చదువుడేనా రా, పబ్జి గేమ్ ఆడదాం ఆన్లైన్లోకి రా. అరే ఓ పాస్ వాళ్ళడా, నువ్వు ముందే పాస్ అండి, నేను పాస్ కాదారా? అరే చూసినా సదనా ఎంత కష్టపడితే ఇప్పుడు ఈ రేంజ్ మనం ఎప్పుడు ఉంటాం రా, మనం బాగా కష్టపడాలిరా. చూడు వీడియో పని అడ్డగోలు తాగుతావు ఇక్కడ చల్లి. అరే నిద్రేష్ లేరా? అరే నేను బంటని అనుకున్నారా, నిద్ర లోపల పోయి చదువుకుంటూ వస్తాను. ఇప్పుడు బయట దాకా చదువుకుంటూ వస్తాను. నీకు గుర్తున్నారా నేను ఎక్కడ చదువుతాను? ఈ ఆన్సరు ఎన్నిసార్లు రాసినా అత్తలేదు, 40 సార్లు రాసినా అత్తలేదు. ఎట్లా రా చూస్తా, 1000 సార్లు రాసి చూపెడతా. నీ అవ ఎన్నిసార్లు రాస్తావురా? రామ్కోటి కూడా ఎన్నిసార్లు రాయారు కాదురా. ఏం చదివినా ఏమర్తలేదు, పెద్ద కూడా రాయేసుడే. నేను పాస్ అయితే ఏమైనా ఖర్చు కొల్లాన్ని కట్టేస్తా కానీ. ఊరు కొడుక వీడు అల్లిగిట్లా పడతాండారు. అసలు మనం పాస్ అవుతామా? అరే ఫెయిల్ అయిన బాధ మాత్రం ఘోరంగా. మనం ప్రతి సబ్జెక్ట్లో 35 మార్కులు తెచ్చుకొని పాస్ అవుతామా, కానీ 1 మార్కుతో ఫెయిల్ అవుతారు చూడరా, బాని బాధ వర్ణాతీతం రా, చెప్పుకోలేము. అరే రేపు ఎగ్జామ్ మార్నింగ్ ఎగ్జామ్ రాద్దాం. అరే అందరం పాస్ అయినావురా, అందరం పాస్ అయినాం.
పాస్ అయినావా? హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. డబల్ లైక్. మై ఫిదా ఛానల్ మర్చిపోకుండా గంట కొట్టండి. ప్లీజ్.